మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ తారీఖు 4/10/2025 10వ నెల 4వ తారీఖుకి నాకు ఇచ్చిన తలంపు 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 10:4 చదువుకోండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండల నుండి త్రాగిరి అనే మాట ఇజ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘం కింద నడుస్తున్నటువంటి సన్నివేశాన్ని ప్రభు ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అయితే అక్కడ 1 కొరింథీ 10:5 చూస్తే ఏముంటుందంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో వారు సంహరించబడరు అని రాశాడు. ఎంత భయంకరమండి. ఇష్టంగా బతకలేదట ఎక్కువ మంది, అందుకని వాళ్ళు చివరికి కానాను ప్రవేశించలేకపోయారు. ఏంటంటే వాళ్ళు చేసింది, వాళ్ళు సణుగుతూ వచ్చారు. ఐగుప్తులోనే బాగుండేది, సమాధులు లేవు, అక్కడ కూరగాయలు ఉండేవి, మాంసం ఉండేవి, చేపలు తిన్నాం, తెచ్చి ఎక్కడ పడేసి ఉంటాయను అని చెప్పేసి ఈ చబీసారం ఉండేది మన్నా ఎంతకాలం తింటాం అనేటువంటి వాళ్ళు శోధించుతూ వచ్చారు. అందుకని బైబిల్ ఒక మాట చెప్తుంది, శోధించి సంహారకం చేత నశించిరి అని రాస్తుంది. చక్కటి మాటలు ఇక్కడ అవి, సణిగి సంహారకుని చేత నశించిరి, శోధించి సర్పముల చేత నాశనం మేరని రాశాడు. ప్రభుని శోధించకూడదండి పిల్లలు, గమనించండి. ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి కానీ శోధన గురి చేయకూడదు ఆయన్ని అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. అయితే వాళ్ళు ఎందుకు చనిపోయారు అట్లా అంటే, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన మంచి గుర్తుపెట్టుకోండి, మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని బైబిల్ చెబుతుంది. ఎందుకని హెబ్రీ పత్రిక 11:6 మీరు చూసినట్టు ఏం కనపడుతుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము అని అంటూ, దేవుని ఎత్తుకు వచ్చేవాడని ఆయన ఉన్నాడని, తను వెతకవారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మలేను కదా అంటాడు. నిజమే, మనం వెతుకుతున్నామా? లోక సంబంధంగా విషయాలు వెతుకుతున్నాం, మనం శరీర సంబంధంగానే సంతోషపరచుకుంటున్నాం, కానీ దేవునికి సంతోషం పెట్టేవాళ్ళంగా దేవునికి ఇష్టంగా బతికేవాడు మనం బతకట్లేదు ఎక్కువ మంది గమనించినట్టయితే. కాబట్టి కయను హేబెల్ మీరు చూశారు. కయను ఎందుకు అతను అర్పణ లక్ష్య పెట్టలేదంటే, కయనుకు విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా అర్పించినప్పుడు ఒప్పుకోలేదు. అక్కడ హేబెల్ ఏం చేసాడు, విశ్వాసను బట్టి బలి అర్పించాడు కాబట్టి హేబెల్ బలి అర్పించబడింది. ఆయన చనిపోయినను ఆయన ఇంకా స్వరం మాట్లాడుతుందనట, భూమిలో నుంచి ఆయన స్వరం వినిపిస్తున్నట్టు సాక్ష్యంగా చెప్తున్నాడు ఆయన గురించి. ధన్యకరమైన మాటలు నేర్చుకుంటున్నాం. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం జాబితా రాసి 12వ అధ్యాయం రాగానే 1-2 వచనాలు ఇలా మాట్లాడుతుంది. 208 పేజ్ నెంబర్ అండి. చక్కటి మాటలు. ముగింపు 11 అధ్యాయాలు 40 వర్సెస్ ఉంటాయి. అయితే 12వ అధ్యాయం రాగానే మీకు చక్కటి మాట 2 మాటలు మనం చూపిస్తాను ఇక్కడ. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘమలే మనల్ని ఆవరించి ఉండగా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తవ్య దానిని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదామో. అది పద్ధతి. ఇంత సాక్ష్యం చూసినాకే విశ్వాసులు జాబితా చూశాక వాళ్ళంతా అలా బతికారే, మనం ఎందుకు బతకూడదు? కాబట్టి వాళ్ళ బ్రతుకుని అనుసరించి మనం ముందుకెళ్ళాలి. దానికి దేవుడు మనకి కృప చూపించుగాక, దేవుడి వాక్యంలో దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, నీ పాదాల స్తోత్రాలు నాయన. ప్రభు మరి 10వ అధ్యాయం కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రభు మరి శనిగారు సంహారం మీద నశించిపోయారు, శోధించారు, సర్పాల చేత చచ్చిపోయారు అని రాస్తున్నారు. అందులో బయలుదేరారు కానీ మేఘం కింద ఉన్నారు, ఒకే బండలను తాగారు, ఒకే పానీయం తాగారు, ఒకే ఆత్మతో నడిపించబడ్డారు, ఆ యొక్క బండలో నుంచి వారు తాగారు, నీరు తాగారు అని చెప్పి రాస్తూ, అందులో ఎక్కువ మంది నీకు ఇష్టం లేకుండా బ్రతికారు కాబట్టి వారు కానాను వెళ్ళలేపని చెప్తున్నారు. కానీ మా జీవితాల్లో కూడా అంతవరకు నమ్మకం ఉండే జీవితాలు మాకు దయచేయండి ప్రభు. వారిలాగా సన్నపండి మమ్మల్ని ఆదరించుకోండి. వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, టెన్షన్స్, భయం, ఆందోళనలు ఉన్నాయి, పిల్లల చదువులు, అలాగే పిల్లల వ్యాపారం నష్టాలు, అలాగే అనారోగ్యం, హాస్పిటల్ రోగులు, పిల్లల అవిధేయులని పిల్లలు, కుటుంబంలో భార్య భర్తలు సమాధానం లేని ఎన్నో సమస్యలు ఉన్నాయి. కనుక అయినప్పటికీ కూడా వారు విశ్వాసం కలిగి వెతకమని అన్నారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కనుక ఆయన వెతుకు వచ్చేవాడు ఉన్నాడని, దేవుడు ఉన్నాడని, తను వెతక వారికి ఫలం ఇస్తామని చెప్పి నమ్ముతూ ప్రభు నీ సిలువ వైపు చూస్తూ, అయ్యా 12వ అధ్యాయం చెప్పినట్టు ఇంత గొప్ప సాక్ష్యం గురించి మాట్లాడుతూ నీ వైపు చూస్తూనే ప్రయాణం కొనసాగించాలని, మేము అటు ఇటు చూడకుండా, అయ్యా ఏ మాత్రం ప్రభు తొనకుండా, దిగులు పడకుండా నీ మీదే ఆనుకుని జీవించే జీవితాలు మాకు దయచేసి మాకు హృదయాల్లో నెమ్మది, శాంతి సంబంధాలతో నింపుకొని వచ్చిన బిడ్డలందరినీ మెండైన దేవుడితో నింపి పంపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఒక వినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.